ఎందుకు ఈ BA పబ్లిక్ పాలసీ కరికులం సివిల్ సర్వీసెస్తో ఇంటిగ్రేట్ చేసినందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారనేది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకసారి అర్థం చేసుకోవాలి. డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్ చాలా చక్కటి ప్రోగ్రామ్. సో మీకు మంచి ట్రైనింగ్ వస్తుంది తగ్గ ఐఏఎస్ అకాడమీ నుండి. 3 years లో మీరు యూపీఎస్సీలో ఉండాల్సిన ప్రతి సిలబస్ ని చదివేశారు. మీకు సిలబస్ చూశాను అంటే మీరు నిజంగా కనుక సిలబస్ కనుక ఫాలో అయ్యి అంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకోగలిగితే కనుక ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు చాలా ఈజీగా రాయగలరు. They have created a curriculum which is very much in line with the preparation of this exam. మీ సిలబస్ చూస్తాను కదా, నేను కూడా అనలైజ్ చేస్తుంటా మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ అన్ని కూడా 95% యూపీఎస్సీ సిలబస్. ఎంత అదృష్టం మీకు. కొన్ని పబ్లిక్ పాలసీ అండ్ యూపీఎస్సీ సిలబస్ అయినటువంటి కొన్ని కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం తీసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత సిలబస్ తో పబ్లిక్ పాలసీ అనే ప్రోగ్రామ్ మనం ప్రవేశపెట్టాం. ఇదంతా కూడా యూపీఎస్సీ సిలబస్ కి అన్వయించడం జరిగింది. They will achieve the status of once a person who ruled the country in terms of civil service coaching is now. ఇదైతే వెరీ మచ్ కన్విన్సింగ్ టెక్నో సిలబస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సివిల్ స్కూల్. సో మీరు సిలబస్ అంటే సివిల్ కానీ ఏదో వస్తుందమ్మా, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. డిగ్రీ చదివేటప్పుడు ఆ డిగ్రీకి కేటాయించవలసిన సమయాన్ని పబ్లిక్ పాలసీలో సివిల్ సర్వీస్ సిలబస్ కవర్ చేస్తున్నారు కనుక ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఇది చాలా మంచి ప్రోగ్రామ్.